సో మోడల్ ఏంటంటే నువ్వు స్పీడ్కి చేయి తమ్ముడు, నేను జాబ్ నీకు చూసి ఇక్కడ తీసుకొని వచ్చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఇది డేటా అండ్ డేటాబేస్. వాట్ ఇట్ డస్, ఏం చేస్తుందంటే డిఫైన్స్ వాట్ డేటా లుక్స్ లైక్ అండ్ హౌ ఇట్ ఈస్ స్టోర్డ్, రైట్? నెక్స్ట్కి వచ్చిన తర్వాత వ్యూ ఏం చేస్తుంది? ఫ్రంట్ ఎండ్, రైట్? బేసిక్లీ ఫ్రంట్ ఇవ్వండి. ఫ్రంట్ ఎండ్ అంటే సో వాట్ ద యూజర్ సీస్, యూఐ యూఎక్స్ ఇవన్నీ, రియాక్ట్. నెక్స్ట్ వచ్చిన తర్వాత సి అంటే మోడల్ని వ్యూని కంట్రోల్ చేస్తుంది. సో ఇది ఒక లాజిక్. ఇప్పుడు ఈ లాజిక్ మనం మామూలుగా ఈ రెండింటిని హ్యాండిల్ చేస్తుంది. మామూలుగా ఏమిటంటే హ్యాండిల్స్ రిక్వెస్ట్ సేవ్స్ డేటా talks to the model. So in this part of this section we are going to building the model part user, right? So I hope you understand everything what we have done so far, right? అర్థమైంది. Okay, so next I'm going to నెక్స్ట్ ఇది మెయిన్ ఇంపార్టెంట్. అది నిన్నటి వరకు ఏం చెప్పామో దాన్ని ఫోకస్ చేసాం. ఇప్పుడు ఏంటంటే ఈరోజు క్లాస్లో సో మనం ఈ సెక్షన్లో మెయిన్గా ఏం ఫోకస్ చేస్తాం సార్ అని అడిగితే, ఫస్ట్ సో వాట్ వీ డిడ్ సో ఫార్. So we created the model, right? What does the model has? Model is like a contractor, right? The model has the data. So the user schema, how user data looks in MongoDB. So that's the model. We connected MongoDB using a connected DB, right? Make sure when you connected .env connected DB, this one will automatically does this method ఏం చేస్తుందంటే కనెక్ట్ చేస్తుంది మాంగోడిబిని, రైట్? కనెక్ట్ mongoose.connect ఇది వెయిట్ చేస్తుంది. డేటా లోడ్ అయిన తర్వాత అది కనెక్ట్ అయిన వరకు సక్సెస్ఫుల్ అవుతుంది, ఎర్రర్ వస్తుంది. అప్పుడు ఇందులో అది ఉంటుంది, రైట్? సక్సెస్ఫుల్ ఈ మెథడ్లో ఏముంటుంది మనకి, డేటా సక్సెస్ఫుల్ లోడ్ అయిందా లోడ్ అవ్వలేదు అనేసి. ఇక్కడ దీన్ని అక్కడ కాల్ చేసుకుంటాం, మనం కనెక్ట్ చేసుకుంటాం. సో మెయిన్ ఫైల్లోకి వచ్చేస్తాం, ఇక్కడ కనెక్ట్ డీబీ ఇక్కడ కాల్ చేసి, ఎందుకంటే ఇదే కదా మెయిన్ ఎంట్రన్స్ అనేది. సో ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ 2 things, ఓకే? సో నేను ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తే నీకు బాగా అర్థమవుతుంది. సో దాని ఆ లాజిక్ యూజ్ చేసి నువ్వు బ్యాక్ ఎండ్లో ఏదైనా చేయగలగవచ్చు, ఓకే? సో వాట్ డస్ కంట్రోలర్ డూ అని చెప్పని, కంట్రోలర్ ఏం చేస్తుంది? లాజిక్ని హ్యాండిల్ చేస్తుంది. దట్స్ గుడ్. ఓకే, ఈ సెక్షన్లో అవతల ఇంకా ఫోను ఇది ఫోన్ అంటున్నాను, దీన్ని ఛార్జింగ్ పెట్టాలి, దీనికి కనెక్ట్ ఛార్జింగ్, ఎనీవేస్లే. సో ఇప్పుడు ఛార్జింగ్ మాట్లాడచ్చు కానీ, ఓకే. కంట్రోలర్ అనేది నేను మామూలుగా చెప్తాను, కంట్రోల్ విల్ టేక్ కేర్ ఆఫ్ అథెంటికేషన్, రైట్? దట్ ఈస్ ద లాజిక్. కంట్రోలర్ ఏం చేస్తుందంటే వాట్ ఈస్ ద కంట్రోలర్ విల్ డూ అనేసి, కంట్రోలర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద అథెంటికేషన్. సైన్ అప్ మీన్స్
రిజిస్ట్రేషన్ పార్ట్ వెన్ న్యూ యూజర్ జాయిన్స్. ఇప్పుడు ఎవరైనా సైన్ అప్ చేస్తే ఏమవుతుంది, ఒక యూజర్ జాయిన్ అవ్వడాన్ని సైన్ అప్ అంటాం కదా, అంతే సో కదా. దాన్ని హ్యాండిల్ చేస్తుంది అది. ఇప్పుడు ఏదైనా లాజిక్ ఉంటే ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద లాజిక్ అనేసి. ఓకే, లాజిక్ అంతా ఎక్కడ జరుగుతుందంటే కంట్రోలర్ హ్యాండిల్ చేస్తుంది. సో ఇక్కడ రాసినట్టుగా కంట్రోలర్ లాజిక్ హ్యాండిల్స్ రిక్వెస్ట్ ఎప్పుడు వస్తుంది, యూజర్ సైన్ ఇన్ అయినప్పుడు. ఇప్పుడు నువ్వు కొత్తగా ఉన్నావు అనుకో, ఈ వెబ్సైట్లోని మన వెబ్సైట్ యూజ్ చేశారనుకో, ఎవరైనా మీ ఫ్రెండ్స్ కాల్కి నువ్వు షేర్ చేశాను, హే ఐ బిల్ట్ ఎ మోడల్ వెబ్సైట్ వీడియో షేరింగ్ వెబ్ యాప్స్ సేమ్ లైక్ ఎ మినీ యూట్యూబ్. సో హౌ డిడ్ యూ కమ్ అప్ విత్ దిస్? ఓకే, సో దిస్ ఈస్ ద ఫీల్డ్ ఐ వాంటెడ్ టు యూజ్. డౌన్లోడ్ Okay. కౌంట్, టోకెన్, పాస్వర్డ్, ఈమెయిల్, నేమ్, ఇవన్నీ టైప్ ఈ స్ట్రింగ్ బట్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్ అని సంథింగ్. సో దీస్ సైన్ అప్ అనేది రిజిస్ట్రేషన్, లాగిన్ అనేది సైన్ ఇన్. వెన్ ఎగ్జిస్టింగ్ యూజర్స్ లాగ్స్ ఇన్ అంటే ఆల్రెడీ ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళు లాగిన్ అవుతారు, రైట్. సో వీ గోనా క్రియేట్ ఎ ఫోల్డర్. ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. ఇందులో మామూలు చెప్తా, ఫోల్డర్లో కంట్రోలర్స్ మన అందులో ఏముంటాయి, కంట్రోలర్ ఫోల్డర్లో ఏముంటాయి అని చెప్పాను. లాజిక్స్ అన్ని Logic. మనం సైన్ అప్ అథెంటికేషన్స్. లాజిక్ అంటే అందులోనే మెయిన్ థింగ్ ఉంటుంది. అంటే నువ్వు ఎక్కడ రాసినా సరే అక్కడే మెకానిజం అనేది జరుగుతుంది. ఓకే, కంట్రోలర్లోనే మెకానిజం జరుగుతుంది. అంటే మిగతా అన్ని మామూలుగా డమ్మీ అన్నట్టు, అంటే డమ్మీ కాదు, జస్ట్ దే డోంట్ హ్యావ్ ఎ లైఫ్ అని. సో ఓకే. let's we're gonna create then let's talk about that. So okay, ఇప్పుడు మనం ఇందులోకి వచ్చిన తర్వాత ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫోల్డర్? కంట్రోలర్. CONTROLLER కంట్రోలర్. ఇప్పుడు కంట్రోలర్లో మనం ఎవరిని ఉంచుతాం? లాజిక్ నుంచుతాం అథెంటికేషన్. సో అతనికి నేను ఇక్కడ ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, AUTH ఆత్ అనేసి. అని. ఓకే. ఈ ఫోల్డర్లోని నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఆ ఫైల్ నేమ్ ఏంటంటే జస్ట్ auth.tx controller.ts. సో ఇక్కడ Okay. అథెంటికేషన్లోని మనకు తెలుసు కదా ఏముంటాయి అనేసి. లాగిన్, సైన్ అప్. లాగిన్ అంటే ఆల్రెడీ లాగిన్ అంటే ఎగ్జిస్టింగ్ యూజర్. ఓకే, ఆల్రెడీ రిజిస్టర్ అయిన Login యూజర్, అంటే. సైన్ ఇన్, లాగిన్. ఇప్పుడు నేను ఎక్స్పోర్ట్ ఇంకో దాంట్లో యూజ్ చేసుకోవడానికి కాన్స్ట్ సైన్ అప్ యూజర్ ఈజ్ ఈక్వల్ టు అసింక్రనస్లోని 2 పారామీటర్, రిక్వెస్ట్ ఒకటి, రెస్పాన్స్ ఒకటి. ఓకేనా? నువ్వు ఎందుకంటే నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, నీకు ఒక వీడియో ఇస్తాను అన్నాను కదా, అది నువ్వు రోజుకి ఇది చేస్తూ అది ఫాలో అవ్వాలి. సో అలా చేస్తే స్పీడ్గా మనం చేయగలుగుతాం, రైట్. ఇదంతా ఒకేసారి చేసేస్తా నేను. అంటే ఒక్కొక్కసారి చేస్తే ఇంట్రెస్ట్ రాతమ్ముడు. అంటే లెట్స్ టాక్. నిన్న చిన్న పార్టే కదా, సో ఇది ఈ రోజుది, నిన్న చేయలేదు కదా, సో నిన్నది ఈ రోజుది కలిపి చేసేస్తా నేను. లెట్స్ ఇంటర్ఫేస్ రిజిస్టర్ REGISTER రిజిస్టర్ రిక్వెస్ట్ ఎక్స్టెండ్స్ EXTENDSI ఎక్స్టెండ్స్ రిక్వెస్ట్. ఓకే, ఇందులో బాడీ. ఓకే, బాడీలో ఏటేటి ఉంటాయి బాడీలో? నేమ్, ఈమెయిల్ ఐడి ఇవేనా? గుడ్, యూ ఆర్ ఇన్ ఏ రైట్ ట్రాక్. సో ఓకే, కంట్రోలర్
మనకి ఉండేవి ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఒకరు రిజిస్ట్రేషన్ అవ్వాలనుకో ఏముంటాయి? ఏముంటాయి తమ్ముడు? నార్మల్గా అయితే నేము, యూజర్ నేము, ఈమెయిల్ ఐడి, పాస్వర్డే కదా అన్న ఉండేది. సో బాడీలో ఏముంటాయంటే మామూలుగా ఫస్ట్ ఈమెయిల్ అనేది ఓకే, ఈమెయిల్. రెండోది పాస్వర్డ్. ఈ రెండు ఉంటే సరిపోతుంది, నీ పేరు అవసరం లేదు. ఓకే, నువ్వు ఎప్పుడైనా రిజిస్టర్ అయితే అప్పటికి నువ్వు నేమ్ ఇవ్వవసరం లేదు, అది ఆప్షనల్ నేమ్ అనేది. బట్ రిజిస్టర్ అయ్యేటప్పుడు మనకి రీఎంటర్ పాస్వర్డ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా పెడతామా? REQUEST రిజిస్టర్ రిక్వెస్ట్ స్పెల్లింగ్ ఏంటి? REGISTER రిక్వెస్ట్. ఓకే, ఇన్కరెక్ట్లీ ఎక్స్టెండ్స్ ఇంటర్ఫేస్ రిక్వెస్ట్ రిజిస్టర్. ఓకే, లెట్స్ RE register request. Okay, register request interface అది extends request. My question is interface name ఏంటి? What is the name of the interface? Register request. ఇప్పుడు అది దేన్ని ఎక్స్టెండ్ చేస్తుంది? రిక్వెస్ట్. అంటే ఇది ఏం చేస్తుందంటే ఇట్ టెల్స్ TypeScript what kind of data your request will contain when a user send a sign up form. అంటే ఇది రిక్వెస్ట్ ఫామ్ ఉండాలి. సో దిస్ మీన్స్ అవర్ ఇంటర్ఫేస్ ఇన్హెరిట్స్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎక్స్ప్రెస్ నార్మల్ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్. సో ఇది ఏంటంటే ఈ రిక్వెస్ట్ ఉంది కదా, ఈ ఎక్స్టెండ్ రిక్వెస్ట్ మీన్స్ our interface ఏదైతే ఉందో ఇన్హెరిట్స్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ సర్వర్ ఎక్స్ప్రెస్ ఉంటుంది కదా, ఈజ్ సర్వర్ ఎక్స్ప్రెస్ నార్మల్ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇన్ ఎక్స్ప్రెస్ ఎవ్రీ రిక్వెస్ట్ లుక్స్ లైక్ ఎలా ఉంటుందంటే సర్వర్లో ఇవన్నీ ఇన్హెరిట్ చేసుకుంటుంది పేరెంట్ నుంచి బై డిఫాల్ట్. ఓకేనా తమ్ము? ఓకే అన్న. సో ఇంక రెండే పెడతామా రిజిస్టర్ పేజ్లో, ఇంకేం ఉండవా? రెండే ఉంటాయి, నువ్వు కావాల్సితే ఏమైనా పెట్టుకో. అందుకే నేను చేస్తూ ఇంకో ప్రాజెక్ట్ నీకు ఇస్తాను అన్నాను కదా, దాని మీద అప్పుడు నీకు కంట్రోల్ ఏం చేయాలని నీకు ఒక ఐడియా వస్తే నువ్వు మిగతాది అన్నీ నువ్వు ఇచ్చేసి ఆ కరెక్షన్స్ ఏమైనా ఉంటే ChatGPT చూసుకుంటుంది కదా. ఓకే, కానీ ఇక్కడ మాత్రం నేర్చుకునేటప్పుడు మీనింగ్ తెలియాలి. ఇందులో ఏముంటాయంటే ఇందులో రిక్వెస్ట్ డాట్ బాడీ, తర్వాత రిక్వెస్ట్ డాట్ ప్యారమ్స్, రిక్వెస్ట్ డాట్ క్యూరీ, రిక్వెస్ట్ డాట్ అడ్రస్. సో ఇవన్నీ ఇందులో ఉంటాయి, నేను అలా వదిలేస్తానులే. ఓకే, సో బట్ TypeScript డస్ నాట్ ఆటోమేటికలీ నో వాట్ ఈజ్ ఇన్సైడ్ రిక్వెస్ట్ డాట్ బాడీ అనేసి. సో అందుకే యూ నీడ్ టు యూ హ్యావ్ టు ఎక్స్టెండ్ రిక్వెస్ట్ని మనం ఎక్స్టెండ్ చేస్తాం. రిక్వెస్ట్ని వీ నీడ్ టు ఎక్స్టెండ్ extends request means I want to share the default express request type అనేసి. సో ఇక్కడ ఈ బాడీలో ఏవైతే ఉందంటే ఇవి ఎక్స్ట్రా డీటెయిల్స్ అనేసి. ఓకే, ద TypeScript should know about the body. So this tells the body will be an object. So the object will have two keys. Okay, keys email and password must be string అనేసి. ఓకే, అంటే ఇవి ఎలా ఉంటుంది మనం రియల్ లైఫ్లో చూసుకుంటే రిజిస్టర్ అయినప్పుడు ఇది ఈమెయిల్ కదా, ఈమెయిల్ ఎలా ఉంటుందంటే ఈమెయిల్కి వచ్చినప్పుడు ఇక్కడ student something @gmail.com.
ఇలా ఉంటుంది, రైట్. పాస్వర్డ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఏదో ఒకటి పాస్వర్డ్. ఓకే, సో మస్ట్ బి ఏ స్ట్రింగ్ అనేసి. ఇది జస్ట్ నీకు అర్థం అవ్వడానికి ఇవన్నీ రాస్తున్నాను తమ్ముడు, ఓకేనా. ఎందుకంటే వెన్ ద రిక్వెస్ట్ రీచెస్ యువర్ బ్యాక్ ఎండ్ రీచ్ అయినప్పుడు రిక్వెస్ట్ డాట్ బాడీలో రీచ్ అయినప్పుడు ఏం చేస్తుందంటే రిక్వెస్ట్ డాట్ బాడీ డాట్ ఈమెయిల్, అప్పుడు ఈమెయిల్ విల్ హ్యావ్ ఏ రిక్వెస్ట్ డాట్ ఈమెయిల్, రిక్వెస్ట్ డాట్ బాడీ డాట్ పాస్వర్డ్, ఈ రెండు కూడా బాడీలోకి వస్తాయి. అప్పుడు ఈమెయిల్ అనేది మనకి ఎలా కావలిస్తే అలా వస్తుంది. సో ప్రస్తుతానికి ఇది అర్థం చేసుకుంటే చాలు. ఓకే ఓకే, సో ఇప్పుడు ఎక్స్పోర్ట్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో ఇప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు ఇంపోర్ట్ రిక్వెస్ట్, నువ్వు రిక్వెస్ట్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇన్హెరిట్ చేసుకున్నావు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్స్పోర్ట్ కాన్స్ట్, ఇప్పుడు నేను SIGN సైన్అప్ యూజర్ అనే ఒక మెథడ్ తీసుకున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే REQUEST రిక్వెస్ట్ హ్యాండ్లర్, రిక్వెస్ట్ హ్యాండ్లర్ ఈజ్ ఈక్వల్ టు asynchronous రిక్వెస్ట్ కామా రెస్పాన్స్, ఇది రిటర్న్స్ ఆల్వేస్ ప్రామిస్. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ట్రై, ఓకే, ట్రైలో ఏముంటుంది, దీన్ని ఇంటి ఆబ్జెక్ట్ లిటరల్గా తీసుకుంటున్నా. ఓకే, కాన్స్ట్ ఈమెయిల్ పాస్వర్డ్ డాట్ బాడీ, రిక్వెస్ట్ డాట్ బాడీ, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చేసారంటే రిక్వెస్ట్ డాట్ బాడీ, వీఆర్ ఎక్స్టెండింగ్ ఇన్హెరిటింగ్ ఆల్ దిస్ ఫ్రమ్ హియర్ అని. సో ఇక్కడ నువ్వేం చేయాలంటే రిక్వెస్ట్ హ్యాండ్లర్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ రిక్వెస్ట్ హ్యాండ్లర్ అనేది మెథడా? సో ఇదేంటంటే ఇంటర్ఫేస్ అనేది. ఓకే, సో ఓకే, మనం అక్కడ ఓకే, ఇది బై ఇట్స్ ఆల్సో కమ్స్ ఫ్రమ్ ది సేమ్ థింగ్, బిల్ట్ ఇన్ ఇంటర్ఫేస్ అన్నట్టు. అదే బిల్ట్ ఇన్ మెథడే కదా, బిల్ట్ ఇన్ ఇంటర్ఫేస్. సో ఇందులో ఇప్పుడు నేను చేస్తానంటే ఇఫ్ ఎగ్జిస్టింగ్ యూజర్ అన్నారనుకో, యూజర్ ఎగ్జిస్ట్ అయ్యారనుకో, అప్పుడు ఏంటంటే ఒకవేళ ఇది, సో నేను వచ్చిన తర్వాత అది క్యాచ్లోనే మనకి ఈ రెండు బాడీలోకి వెళ్తే, అందుకని ఫస్ట్లో ఉన్నవి బాడీలోకి వెళ్తే అలా, బాడీలో లేకపోతే ఇలా. సో ఇప్పుడు ఎర్రర్. ఓకే, సో ఇది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సో ఫస్ట్ ఇది ఎందుకు చేసామంటే కాన్స్ట్ ఈమెయిల్ అనేది ఏం చేస్తుంది, ఇది డీస్ట్రక్చరింగ్ కదా. సో ఇక్కడ డీస్ట్రక్చర్ ఎందుకు చేసామంటే దీని మీనింగ్ ఏంటంటే ఈమెయిల్ అంటే రిక్వెస్ట్ డాట్ బాడీ డాట్ ఈమెయిల్ అని డీస్ట్రక్చరింగ్ ఇది. సో అంటే ఇది ఆటోమేటిక్గా డీస్ట్రక్చరింగ్ చేస్తుంది. ఈమెయిల్ అంటే రిక్వెస్ట్ డాట్ బాడీ డాట్ ఈమెయిల్, రిక్వెస్ట్ డాట్ బాడీ డాట్ పాస్వర్డ్, ఈ రెండు ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న పాస్వర్డ్ని ఈమెయిల్ని మనకి ఇవ్వడానికి ఇస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జాగ్రత్తగా విను. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసాం, యూజరు సైన్అప్ చేశారనుకో, యూజరు ఉంటే ఏం చేస్తాం, ఓకే, ఇప్పుడు యూజరు ఆల్రెడీ సైన్ చేశారనుకో, ఓకే, నేను సో కాన్స్ట్ ఎగ్జిస్టింగ్ యూజర్ ఒక మెథడ్ తీసుకుంటాను. ఎగ్జిస్టింగ్ యూజర్, ఈ ఎగ్జిస్టింగ్ యూజర్ ఉంటే
user dot find. ఓకే, ఫైండ్ వన్ అనేది క్యాపిటల్ లెటర్ అనుకుంటున్నా. ఓకే, యూజర్ డాట్ ఫైండ్. వాట్ డస్ ద యూజర్ డాట్ ఫైండ్ డూ? అంటే లైక్ ఎగ్జిస్టింగ్ యూజర్ ని ఫైండ్ చేయడానికి. అయితే ఈ యూజర్ అనేది మనకి ఓకే, యూజర్ డాట్ ఫైండ్ అనేసి. సో అది దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి ఫస్ట్ మనం. కెనాట్ ఫైండ్ నేమ్ యూజర్ అనేసి. ఇక్కడ ఇంపోర్ట్ యూజర్ ఫ్రమ్. సో యూజర్ ఎక్కడి నుంచి వచ్చింది? మోడల్ ఈ స్కీమా. లెట్స్ సి, ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం యూజర్, రైట్? ఇది ఏం చేస్తుందో నేను చెప్పాను కదా. యా, ఇది గుర్తుందన్న. ఏం చేస్తుంది? ఇక్కడ మోడల్, ఇక్కడ యూజర్ అనేది యూజర్ ఆఫ్, మనం పైన ఆ యూజర్ ని పైన తీసుకున్నాం కదా. సో ఆ ఇంటర్ఫేస్ ఇక్కడ టైప్ అండ్ మాంగోస్ డాట్ మోడల్ అనేది ఒక మోడల్ అన్నమాట లోడ్ చేయడానికి. ఆ మోడల్ లోడ్ చేసేది, దాని టైప్ అనేది ఇది. సో ఇదేంటంటే మన యూజర్ స్కీమా అనేది, యూజర్ అనేది ఏంటంటే నేమ్ ఆఫ్ ద మోడల్. మాంగో డిబిలోని అది ప్లూరల్గా యూజర్స్ అనేది కన్వర్ట్ అయిపోద్ది లోవర్ కేసెస్లో. సో ఐ హోప్ యూ రిమెంబర్, రైట్? ఈ యూజర్ స్కీమా అనేది ఇక్కడ నుంచి వచ్చింది. ఇందులో ఉన్నవన్నీ ఏవేవి ఉండాలో ఆ ఫీల్డ్స్ అన్నీ డేటాబేస్లో సేవ్ అవుతాయి కదా మోడల్ లోడ్ చేసినప్పుడు. అయితే ఇది ఇప్పుడు ఆల్రెడీ యూజర్ ఎగ్జిస్టింగ్ అయ్యాడు అనుకో విత్ దిస్ ఫీల్డ్. ఎక్కడున్నా? ఓకే, సో ఒకవేళ యూజర్ ఎగ్జిస్టింగ్ అయ్యి ఉంటే అప్పుడు ఏం చేస్తాం? జనరల్ గా అయితే లాగిన్ అవ్వమని చెప్తాను. ఆల్రెడీ ఉన్నావు లాగిన్ అవ్వు అంటాం. సో ఆల్రెడీ లాగిన్ అయితే, ఐ మీన్ అంటే ఆల్రెడీ నువ్వు రిజిస్టర్ అయిపోయావు లాగిన్ అవ్వు అని అంటాం, అంతే కదా. సో ఐ మీన్ నీ అకౌంట్ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉంది నా డేటాబేస్ లో. సో యూ కెన్ లాగిన్ విత్ యువర్ మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అని చెప్తాం, అంతే. దట్స్ గుడ్, అంతే. సో ఇప్పుడు వాట్ డస్ దిస్ మీన్స్ అనేసి, కాన్స్ ఎగ్జిస్టింగ్ యూజర్ అనేది ఉంది. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ యూజర్ అంటే యూజర్ ఏంటంటే మాంగోస్ మోడల్ దట్ రిప్రజెంట్స్ యూజర్ కలెక్షన్స్, రైట్? యూజర్ కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది కలెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు యూజర్ అనేది మన ఇక్కడి నుంచి వచ్చింది కదా స్కీమాలో యూజర్ అనేది. సో యూజర్ ఏం చేస్తుందంటే కనెక్టెడ్ టు ద యూజర్ కలెక్షన్స్. ఈ యూజర్ కలెక్షన్స్ మాంగో డీబీలో ఉంటాయి బ్యాక్ ఎండ్లో. ఎవ్రీ డాక్యుమెంట్ దట్ కలెక్ట్స్ ఫాలోస్ యూజర్ స్కీమా. సో వెన్ యూ రైట్ యూజర్ డాట్ ఫైండ్ వన్, it simply means you're asking MongoDB, hey, go look at inside users collections. ఎందుకంటే ఈ యూజర్ ఇక్కడ యూజర్స్ కింద మారుతుంది కదా ప్లూరల్గా మాంగోడిబిలోని. నువ్వు ఏం చేస్తానంటే యూజర్ లుక్ ఫర్ దిస్ యూజర్ కలెక్షన్ ఫర్ డాక్యుమెంట్ దట్ మ్యాచెస్ వాట్ ఐఎమ్ సర్చింగ్ ఫర్. సో మాంగోస్ మెథడ్, సో అందులో ఫైండ్ వన్ అనేది ఇక్కడ ఏంటంటే ఇది మాంగోస్ మెథడ్. యూజ్ డాట్ ఫైండ్ వన్ అనేది మాంగోస్ మెథడ్ టు ఫైండ్ వన్ డాక్యుమెంట్ దట్ మ్యాచెస్ ఏ కండిషన్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ కండిషన్ మీకు ఇందులో పాస్ చేస్తావు. సో వెయిట్ ఏం చేస్తుందంటే ఫైండ్ వన్, బికాస్ డాట్ ఫైండ్ వన్ ఏం చేస్తుందంటే రిటర్న్స్ ఏ ప్రామిస్ అనేసి. వెయిట్ ఫర్ ద డేటాబేస్ టు రెస్పాండ్. డేటాబేస్ చెక్ చేస్తుంది. ఇఫ్ యూ డోంట్ యూజ్ అ వెయిట్ యు ఆర్ గెటింగ్ పెండింగ్ ప్రామిస్, మేక్ షూర్ దట్ యూజ్ దిస్ వన్ అనేసి. సో ఇక్కడ ఎగ్జిస్టింగ్ యూజర్ ఏంటంటే ఒకవేళ యూజర్ కానీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే అప్పుడు డూ నథింగ్ అనేసి, రైట్? అంటే ఆ యూజర్ కరెక్ట్గా ఉండుంటే డేటాబేస్లో ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆ యూజర్ ఉంటే డూ నథింగ్ అనేసి. సో మాంగోస్ ఉంటే యూ డోంట్ డూ ఎనీథింగ్, జస్ట్ రిటర్న్ థింగ్ అనేసి. ఇప్పుడు ఏంటి? ఓకే, ఇప్పుడు నేను ఇఫ్
ఎగ్జిస్టింగ్ యూజర్, ఈ ఆల్రెడీ యూజర్ మనం ఫైండ్ అవుట్ చేసిన వాళ్ళు ఉంటే ఎగ్జిస్టింగ్ యూజర్, ఒకవేళ ఎగ్జిస్టింగ్ యూజర్ ఉంటే స్పెల్లింగ్ కరెక్టేనా? EXIST ఇదిగో ఓకే. ఇఫ్ ఒకవేళ ఆల్రెడీ యూజర్ ఉంటే అప్పుడు ఏం చేయాలి? సే డూ నథింగ్ అని, అంతే కదా. ఒకవేళ యూజర్ ఉంటే డూ నథింగ్ అనేసి, ఒక యూజర్ ఉంటే అనేసి. ఓకే, రైట్ తమ్ము. సో అంటే ఇప్పుడు అంటే ఎగ్జిస్టింగ్ యూజర్ ఉంటే డూ నథింగ్ అని పెట్టేస్తాం ఇంకా. ఏం చేయొద్దు అనేసి. ఓకే, అంటే అసలు లాగిన్ పేజ్కి ఇప్పుడు అంటే మనం ఏమి రీడైరెక్ట్ చేయమా? ఇక్కడ ఏం చేయం కదా అది లాజిక్. ఒకవేళ యూజర్ ఉంటే ఆ లాజిక్ ఇక్కడ యాడ్ చేస్తాం. యూజర్ ఉంటే డూ నథింగ్ అనేసి ఇందులో అది రిటర్న్ చేస్తాం. అది నేను చూపిస్తాను. ఒకవేళ యూజర్ లేకపోయారు అనుకో, న్యూ యూజర్ క్రియేట్ చేసుకుంటాం. న్యూ యూజర్ అంటే న్యూ యూజర్, సారీ ఇక్కడ వెయిట్ యూజర్ యూఎస్ఈఆర్ఈ యూజర్ డాట్ క్రియేట్. ఇక్కడ యూజర్ క్రియేట్ చేయాలి? కొత్త యూజర్ వస్తే ఈమెయిల్, ఇంకొకటి పాస్వర్డ్. ఓకే, మేక్ సెన్స్ అవుతాము. ఒకవేళ యూజర్ ఎగ్జిస్టింగ్ ఉంటే డూ నథింగ్ అని, లేకపోతే ఏం చేస్తాం? క్రియేట్ ఏ న్యూ థింగ్ అనేసి, అంతే కదా. సో ఇక్కడ న్యూ యూజర్ యాక్చువల్గా మళ్ళీ ఎందుకు తీసుకున్నామన్న ఆబ్జెక్ట్ మనం ఇక్కడ న్యూ యూజర్ అని. ఇప్పుడు ఉన్నారనుకో, ఉంటే ఇది రిటర్న్ చేస్తావు. ఒకవేళ యూజర్ లేకపోతే ఓకే లేకపోతే ఉంటే ఏం చెయ్యం. లేకపోతే ఏం చేస్తానంటే ఇట్ విల్ ఆస్క్ యూ టు క్రియేట్ అనేసి. ఓకే గాట్ ఇట్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ సెండ్ రెస్పాన్స్ రెస్పాన్స్ ఆఫ్ సక్సెస్ఫుల్. రిజిస్టర్ సంథింగ్. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా సెండ్ అయిపోయినట్టుగా, అలాగే కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తాం? నేను ఒక స్టేట్మెంట్ తీసుకుంటా. కన్సోల్ డాట్ ఎర్రర్, ఇందులో ఏం చేస్తానంటే బ్యాక్టిక్స్ తీసుకొని ఎర్రర్ సైనింగ్ అప్ యూజర్ అనేసి, ఒకవేళ అదే ఏది ఇందాకల కోడ్, ఇది న్యూ యూజర్ అనేది తీసేసారన్నా మీరే. తీసేసానా? మీరే తీసారు. ఓకే, సో బై మిస్టేక్ తీసేసి ఉంటాను. ఓకే, ఎర్రర్ ఇన్ సైనింగ్ అప్ ద యూజర్. సో ఉంటే ఇక్కడ సెండ్ రెస్పాన్స్ సక్సెస్ఫుల్. రెస్పాన్స్ అంటే సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయ్యారని. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సెండ్ ఫెయిల్యూర్ రెస్పాన్స్ అని. ఓకే, ఎనీ క్వశ్చన్స్ తమ్ము ఇక్కడ? లేదన్న, ఒకవేళ లేకపోతే న్యూ యూజర్ని క్రియేట్ చేస్తాము. ఒకవేళ ఎర్రర్ వస్తే ఎర్రర్ ఇన్ యూజర్ పైన క్యాచ్ చేసేది ఎర్రర్.
సో ఇక్కడ ఏంటంటే మనం వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ఫ్యూ థింగ్స్ అని కంట్రోల్ ఆర్డర్ లెస్లోని. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే ఇప్పుడు ఆ లాజిక్ యాడ్ చేసాం కదా. ఇప్పుడు రిక్వెస్ట్ హ్యాండ్లర్లో మనం చూసినట్టుగా అయితే ఇప్పుడు నేను ఇంకొక అంటే ప్రతిసారి కాకుండా నేను ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను. ఓకే, ఈ ఫోల్డర్ దేని గురించి అని అంటే నేను చెప్తాను. ఈ ఫోల్డర్ నేమ్ ఇస్ కాల్డ్ యూటిల్స్ అనే ఫోల్డర్ దేనికి యూస్ అంటే ఇందులో రీయూజబుల్ కోడ్ ఉంటుంది. అంటే జస్ట్ లైక్ ఫంక్షన్. ఇప్పుడు నువ్వు ప్రతిసారి ఆ లాజిక్ అక్కడ రాయకుండా ఒక దగ్గర రాసుకొని దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటావు. ఓకే, లైక్ కాంపోనెంట్. యా, సో యూటిల్స్ అనేది ఏం చేస్తావు అంటే నువ్వు ఒకసారి రాస్తావు, 100 సార్లు యూజ్ చేస్తావు, రైట్? అంటే రీయూజబుల్ లైక్ కాంపోనెంట్ అని యూటిల్స్. సో యూటిల్స్ ఫర్ దాన్ని యూటిల్ స్టాండ్స్ ఫర్ యూటిలిటీస్. ఇట్స్ ఎ ఫోల్డర్ దట్ స్టోర్స్ స్మాల్ హెల్పర్ ఫైల్స్ కానీ, హెల్ప్ చేసే ఫైల్ కానీ, ఫంక్షన్స్ కానీ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ మెనీ ప్లేసెస్. మన ప్రాజెక్ట్లో ఎక్కువగా యూజ్ చేసేవి ఏంటంటే ఇదే యూజ్ చేస్తాం. ఓకేనా? యూటిల్స్ అంటే ఏమైనా రీయూజబిలిటీ ఉంటే. సో దీస్ ఆర్ నాట్ రౌట్స్, గుర్తుపెట్టుకో. యూటిల్స్లో ఉండేవి ఏంటంటే స్మాలర్ ఫైల్స్ అంటారు, లేదంటే హెల్పర్ ఫంక్షన్స్ అంటారు, దట్ యూజ్డ్ ఇన్ మెనీ ప్లేసెస్. సో దీస్ ఆర్ నాట్ రౌట్స్. ఓకే, యూటిల్స్లో ఉండేవి రౌట్స్ కాదు, ఆర్ నాట్ కంట్రోలర్స్, ఆర్ నాట్ మోడల్స్, జస్ట్ కామన్ టూల్స్. ఓకే, జస్ట్ కామన్ టూల్స్ దట్ అవర్ యాప్ నీడ్స్ అగైన్ అండ్ అగైన్. సో ఇమేజిన్ వీఆర్ బిల్డింగ్ ఏ హౌస్. కంట్రోలర్ అంటే ఏంటంటే ద రూమ్, దే డూ స్పెసిఫిక్ వర్క్. మోడల్స్ అంటే ద స్ట్రక్చర్, డిఫైన్ ద షేప్ ఆఫ్ ఎ డేటా. రౌట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ద డోర్ డిసైడ్స్ హూ గోస్ వేర్ అని. ఇంకా అంటే నువ్వు రౌట్స్లోకి వెళ్తే ఇప్పుడు సైన్అప్ పేజ్ అనేది సైన్అప్, లాగిన్ అయితే లాగిన్. అలా యూటిల్స్ అంటే యువర్ టూల్స్ అని. ఇందులో హ్యామర్, నాకు ఇంగ్లీష్లో పేర్లు తెలుసు, సుత్తి, గిత్తి, ఇవన్నీ ఉంటాయి కదా, రంపం, గింపం, పంపం అని. అవన్నీ ఇందులో ఉంచుతాం. సో ఎందుకంటే ప్రతి రూమ్కి కొత్త కొత్త సుత్తులు, రంపాలు, పెంపాలు అవి తేలేం కదా. అంటే ఒక దగ్గర ఉంచుకుంటే ఒక దగ్గర ఉంటే మనం అన్నింటిలో యూజ్ చేసుకోవచ్చు అదే. సో యువర్ టూల్స్ అని హ్యామరు, స్క్రూ డ్రైవరు, రెంచ్, ఇవన్నీ. సో యూ డోంట్ బిల్డ్ ద వాల్ విత్ యువర్ హ్యాండ్స్ ఎవ్రీ టైమ్, రైట్? నేను నా చెయ్యి బలంగా ఉంది సుత్తిలాగా కొడితే అవ్వదు. యూ డోంట్ బిల్డ్ ద వాల్ with your hands on every time. So you use a hammer, the same helper tool. That's what utils are, reusable tools for code, like controllers. Components. Controllers అంటే where sign up, login, uploaded videos, లాజిక్ అనేది అందులో ఉంటుంది. మోడల్స్లో అంటే స్ట్రక్చర్ ఉంటుంది, అంటే డిఫైన్ డేటా స్ట్రక్చర్. అంటే ఇందులో డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి, నేమ్, గేమ్, డమ్, అవన్నీ. సో ఇందులోకి వచ్చేటప్పటికి మోడల్స్లో హెల్పర్ ఫంక్షన్స్ అంటే ఎవరెక్కడికి వెళ్ళాలనేసి. ఓకేనా? సో అంటే ప్రాజెక్ట్ అనేది క్లీన్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను ఒక ఫైల్ తీసుకుంటున్నాను. దీన్ని సెండ్ రెస్పాన్స్ .ts. ఓకే, send response.ts. ఇప్పుడు నేను send response.ts ఈ send response.ts ఏం చేస్తుంది? ఇందులో ఏముంటుందని చెప్పాను, యూటిల్స్లో మనం అన్నీ యూజ్ చేసేవి ఏంటంటే రీయూజబుల్ కోడ్, రీయూజబుల్ ఫైల్స్ అన్నీ. సో now what I'm going to do, I am going to have export const send response response is equal to response. ఓకే, లెట్స్ సీ. దానికన్నా ముందు మనం ఏం చేస్తామంటే నేను
సెండ్ రెస్పాన్స్ ఇక్కడ నేను అయితే ఇంపోర్ట్ రెస్పాన్స్ ఫ్రమ్ ఎక్స్ప్రెస్. సో ఇందులో రెస్పాన్స్ ఎలా ఉండాలంటే మనకు వచ్చే రెస్పాన్స్ నెక్స్ట్ స్టేటస్ STATS స్టేటస్ అనేది ఎలా ఉంటుంది, స్టేటస్ కోడ్ కూడా ఇది స్టేటస్ కోడ్ ఏముంటుందంటే నెంబర్, రైట్. SUCCESS అట్లీస్ట్ ఇది ఒకటి అయిపోతే నేను ఆపేస్తాను అంతే. సైన్ అప్ అయిపోతే నువ్వు ఇంక లాగిన్ నువ్వు చేయొచ్చు నువ్వు ఈజీగా. సో సక్సెస్లో సక్సెస్ అంటే బూలియన్. నెక్స్ట్ మెసేజ్ వచ్చేది మనకి ఎలా ఉండాలంటే టైప్ స్ట్రింగ్లో ఉండాలి. డేటా, సో డేటా అనేది ఎలా ఉండాలంటే ఓకే లెట్స్ కమ్ హియర్ అని నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఇంటర్ఫేస్ తీసుకుంటాను. ఇంటర్ఫేస్ రెస్పాన్స్ డేటా, రెస్పాన్స్ డేటాలోని అన్నౌన్ టైప్. ఓకే, సో ఇక్కడ ఇది గుర్తుంది తమ్ముడు, నిన్ను ఇది మనం చెప్పాం గుర్తుందా, దీన్ని ఏమంటారని? ఏదన్నా కీయే కదా ఇది? కాదు కీ ఆఫ్. సో దీన్ని ఏమంటారంటే ఇండెక్స్ సిగ్నేచర్ అంటాం. నేను ఆల్రెడీ చెప్పాను ఇది. గుర్తుంది ఇండెక్స్ సిగ్నేచర్. సో టైప్ స్క్రిప్ట్ ఇంటర్ఫేస్ కాల్డ్ రెస్పాన్స్ డేటా అంటే నువ్వు ఎన్ని స్ట్రింగ్స్ ఆఫ్ అరైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇట్ మీన్స్ దిస్ ఆబ్జెక్ట్ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ కీ వాల్యూ పెయిర్స్. ఓకే, సో కీ మస్ట్ బి ఏ స్ట్రింగ్. సో యూజర్, వీడియో, ఇవన్నీ వాల్యూ కెన్ బి ఎనీథింగ్. వాల్యూ అనేది నీకు అన్నౌన్ కాబట్టి ఇట్ కెన్ బి నెంబర్ అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు, అరే అవ్వచ్చు. సో అంటే నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను దాన్ని. ఇది అదే ఇంటర్ఫేస్లో సిగ్నేచర్ ఉంది కదా, అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు యూజర్ అనేది స్ట్రింగ్ కదా. సో ఈ న్యూ యూజర్, టోకెన్, ఇవన్నీ మిగతావన్నీ ఇంకా నువ్వు ఎలాగైనా తీసుకోవచ్చు ఏవేవి కావాలనేసి. అంటే ఒకటి ఇది తీసుకోవచ్చు, ఇంకొకటి స్ట్రింగ్ తీసుకోవచ్చు, లేదంటే అంటే నువ్వు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఈ ఇంటర్ఫేస్లోని ఇండెక్స్ సిగ్నేచర్లో ఒకటే ఉండాలి, యూ కెనాట్ హ్యావ్ మోర్ దెన్ వన్ అని. ఇక్కడ నువ్వు వీడియో కౌంట్ కూడా తీసుకోవచ్చు, వీడియో కౌంట్ 10 అని. అంటే నువ్వు ఇక్కడ ఎన్నైనా తీసుకోవచ్చు, కానీ బట్ ఇందులో నువ్వు ఒక ఫీల్డే యాడ్ చేయాలి, రైట్. సో మేక్ సెన్స్ రైట్ తమ్ము, ఇది ఆల్రెడీ తెలుసు కదా నీకు. ఇది ఇండెక్స్ సిగ్నేచర్ గుర్తొచ్చు. ఇండెక్స్ సిగ్నేచర్లోని నువ్వు యూ కెన్ యాడ్ ఎనీథింగ్ అని. అంటే యూజర్ మస్ట్ బి ఏ కీ అని, అంటే కీ వాల్యూ ఎప్పుడు స్ట్రింగ్ అయి ఉండాలి. ఇది స్ట్రింగ్ బట్ ద వాల్యూస్ అన్నౌన్ కాబట్టి నీకు నచ్చినవన్నీ యాడ్ చేసుకోవచ్చు, రైట్ తమ్ము. ఓకే, సో ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే సో బూలియన్తో పాటు ఇప్పుడు నేను డేటాకు వచ్చినప్పుడు నేను ఓకే రెస్పాన్స్ అంటే నేను చెప్తాను, అది 401K 200 400 స్టేటస్ కోడ్ అనేది నెంబర్లో ఉండాలి. సక్సెస్ అనేది ట్రూ ఆఫ్ ఫాల్స్, మెసేజ్ అనేది స్ట్రింగ్లో రావాలి. ఇప్పుడు డేటా అనేది మనకి నేను ఆ టైప్ని ఏమని యూజ్ చేస్తానంటే రెస్పాన్స్ డేటా స్పెల్లింగ్ ఇట్ రెస్పాన్స్ డేటా. సో రెస్పాన్స్ డేటాలో ఇప్పుడు నేను ఇందులో ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఈ మెథడ్ ఇట్ రిటర్న్స్ ఓకే సెంటర్. ఇది ఏం రిటర్న్ చేస్తుందంటే రెస్పాన్స్ స్టేటస్. ఇందులో స్టేటస్ కోడ్ STATS స్టేటస్ కోడ్ ఓకే డాట్ సెండ్.
సక్సెస్ మెసేజ్ డేటా. సో స్టేటస్ కోడ్ స్పెల్లింగ్ ఎందుకు తప్పు వచ్చింది? STATUS కదా, STATUS. స్టేటస్ అనేది ఇస్తుంది, అది కూడా లేదే. స్టేటస్ కోడ్ ఓకే, స్మాల్ లెటర్, నేను ఇంకా క్యాపిటల్ లెటర్ అనుకున్నాను. ఓకే, సో ఇక్కడ ఏం చేసాం? మామూలుగా అయితే సెండ్ రెస్పాన్స్ అని ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో ఆబ్జెక్ట్స్ తీసుకున్నాము. ఇవన్నీ తీసుకొని డేటాలో మళ్ళీ రెస్పాన్స్ డేటా అనే మళ్ళీ ఒక ఫంక్షన్ తీసుకున్నాము, యారో ఫంక్షన్ తీసుకొని దాంట్లో స్టేటస్ ని రిటర్న్ చేస్తున్నాము. ఓకే, అంతే కదమ్మా, మేక్ సెన్స్. స్టేటస్ ఏం స్టేటస్ ఏం రిటర్న్ చేస్తున్నాం, స్టేటస్ కోడ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ఎక్స్ప్రెస్ అనేది మనం దేని గురించి చేస్తాం అంటే బ్యాక్ అండ్ ఫ్రేమ్వర్క్. సో వీ యూస్ టు హ్యాండిల్ ద ఏపీఐ రిక్వెస్ట్. ఏపీఐ రిక్వెస్ట్లో వచ్చే రిక్వెస్ట్ ఉంటాయి. ఎక్స్ప్రెస్ గివ్స్ 2 మెయిన్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఒకటి రెస్పాన్స్, అంటే రిక్వెస్ట్ కమ్స్ ఫ్రమ్ ద బ్యాక్. రిక్వెస్ట్ ఎలా వస్తుంది అంటే, రిక్వెస్ట్ అంటే మనం రిక్వెస్ట్ చేస్తాం ఫ్రంట్ ఎండ్ నుంచి, రిక్వెస్ట్ కమ్ ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్. రెస్పాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? గోస్ టు ద ఫ్రంట్ ఎండ్. ఓకే, రిక్వెస్ట్ కమ్స్ ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్, రెస్పాన్స్ గోస్ టు ఫ్రంట్ ఎండ్. ఓకే, సో ఇక్కడ రాస్తాను. ఇక్కడ ఈ రెస్పాన్స్ అనేది రిక్వెస్ట్ అంటే కమ్స్ ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్, రైట్? ఇది రిక్వెస్ట్, సారీ రెస్పాన్స్ కాదు, ఇది రిక్వెస్ట్. ఇంకోటి ఏంటంటే రెస్పాన్స్ గోస్ టు ఫ్రంట్ ఎండ్, సెండ్స్ బ్యాక్ టు అన్న goes to front end. Okay, so here we important response, just tell TypeScript that the response parameter will be an express response object. ఓకే, ఇది ఏంటంటే ఎక్స్ప్రెస్ ఆబ్జెక్ట్ అనేసి పారామీటర్ విల్ బి. సో ఇట్ హెల్ప్స్. ఇక్కడ ఇది మనకు ఆల్రెడీ తెలుసు, ఇది ఆల్రెడీ చెప్పాను నేను. ఇండెక్స్ సిగ్నేచర్లో మా కీ మస్ట్ బి ఎనీథింగ్ అనేసి, అంటే యూజర్ ఆబ్జెక్ట్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. కీ అనేది స్ట్రింగ్, ప్రాపర్టీస్ లైక్ యూజర్, టోకెన్, వీడియో. అన్నౌన్ మీన్స్ ఎనీథింగ్, ఇట్ కెన్ బి ఎనీథింగ్ అని. ఓకే అన్న. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వస్తే వి డిఫైన్ ఎ ఫంక్షన్ ఏమిటంటే సెండ్ రెస్పాన్స్, రైట్? ఈ ఫంక్షన్ ఏం రిటర్న్ చేసిందంటే దీన్ని రిటర్న్ చేసింది. ఓకే, సో ఇందులో ఉన్న ఫంక్షన్లో ఉన్నవన్నీ పారామీటర్స్ కింద, రైట్? ఇవన్నీ ఇందులో లోపల ఉన్నాయి పారామీటర్స్. ఇట్ రిటర్న్స్ దిస్ వన్ అని. సో ఇక్కడ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయంటే, ఫస్ట్ వి డిఫైన్ ఎ ఫంక్షన్ నేమ్డ్ కాల్డ్ సెండ్ రెస్పాన్స్ దట్ విల్ ఎక్స్పోర్టెడ్, సో అదర్ ఫైల్స్ కెన్ యూజ్ ఇట్ అనేసి ఎక్స్పోర్ట్ చేసాం, అదర్ ఫైల్స్ యూజ్ చేస్తాయి. ఇక్కడ రెస్పాన్స్ అనేది రెస్పాన్స్. సో ద ఆబ్జెక్ట్ యూజ్ టు సెండ్ టు రిప్లై ఫ్రంట్ ఎండ్, టు ది రిప్లై ఫ్రంట్ ఎండ్. స్టేటస్ కోడ్ నెంబర్ తెలుసు కదా, HTTP మెథడ్స్లో ఉంటాయి. 200 అంటే ఓకే, 400 బ్యాడ్ రిక్వెస్ట్, 500 సర్వర్ ఎర్రర్, 404 ఇక సక్సెస్ బూలియన్ అంటే ట్రూ ఇఫ్ ద ఆపరేషన్ వర్క్డ్, ఫెయిల్ ఇఫ్ ఇట్స్ ఫెయిల్డ్. మెసేజ్ అంటే స్ట్రింగ్, ఏ షార్ట్ టెక్స్ట్ మెసేజ్, యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ, యూజర్ ఫెయిల్డ్. డేటా రెస్పాన్స్ అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఆప్షనల్. సో ఇక్కడ సెండ్ ద రెస్పాన్స్ అంటే మనకి ఇట్ రిటర్న్స్ అని. ఇదేం చేస్తుందంటే రెస్పాన్స్ డాట్ స్టేటస్ కోడ్ ఏంటంటే సెట్స్ ద HTTP కోడ్. ఇది సెండ్ ఏం చేస్తుందంటే సెండ్స్ JSON డేటా బ్యాక్ టు ద ఫ్రంట్ ఎండ్ అని, ఫ్రంట్ ఎండ్కి సెండ్ చేస్తుంది. ఇక్కడ మెసేజ్ సక్సెస్ అయితే ట్రూ ఆర్ ఫాల్స్, మెసేజ్ అయితే రీడబుల్ మెసేజ్ ఫర్ ద ఫ్రంట్ ఎండ్. డేటా అంటే స్ప్రెడ్ ఎనీ ఎక్స్ట్రా ప్రాపర్టీస్. సో స్ప్రెడ్ ఆపరేటర్లోని ఇలా యూజ్ చేస్తాం 3 డాట్స్. స్ప్రెడ్ ఆపరేటర్. ఇంకా నువ్వు ఇక్కడ నుంచి నువ్వు దీన్ని
రిటర్న్ రెస్పాన్స్ అనే మెథడ్ని మనం చాలాసార్లు నువ్వు చూసుంటావు, నువ్వు చాట్‌జీపీటీలో ఇచ్చినప్పుడు. ఇక్కడ జస్ట్ ఆ మెథడ్ని ఇక్కడ రిటర్న్ చేసేస్తే ఈ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది? ఓకే, ఈ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుందంటే ఇందులో ఉన్నవన్నీ సక్సెస్, స్టేటస్ కోడ్, ఇవి అవి ఇవి అనేసి. ఈ ఫంక్షన్ ఎక్కడైనా యూజ్ చేసుకుంటే ఈ పారామీటర్ మస్ట్గా యూజ్ చేయాలి. ఆ పారామీటర్లు ఏమున్నాయి? ఒకటి రెస్పాన్స్ ఒకటి ఉంది, ఓకే, స్టేటస్ కోడ్ ఒకటి ఉంది, సక్సెస్ ఒకటి ఉంది, మెసేజ్ ఉంది, డేటా. ఎందుకంటే ఇలాగ పెట్టాం, నువ్వు యూ కెన్ యూజ్ మల్టిపుల్ అనేసి రీస్ట్రక్చరింగ్, ఎందుకంటే ఇందులో ఇండెక్స్ సిగ్నేచర్ యూజ్ చేసావు కాబట్టి. అర్థమైంది తమ్ము? సో మై క్వశ్చన్ ఈజ్ ఏంటంటే వై యూ యూజ్ సెండ్ రెస్పాన్స్ అని. ఇది ఒక మనం కాంపోనెంట్ విడిగా క్రియేట్ చేసుకున్నాము. సో వెన్ ఎవర్ వి వాంట్ టు send request to the server, so we can use this component here. So and we can wait for the response. So if it's like response ఏంటంటే ఇక్కడ స్టేటస్ కోడ్ రూపంలో ఇక్కడ పెట్టుకున్నాము. when if it's success or any message or anything, or if it's not success or anything, it will get the status code like error 404 or anything, not found. ఓకే, దట్స్ గుడ్, బికాజ్ సెండ్ రెస్పాన్స్ నువ్వు ఇక్కడ దాన్ని డిఫైన్ చేసుకున్నావు కాబట్టి యూ కెన్ యూజ్ ఇట్ అథెంటికేషన్లో నువ్వు యూజ్ చేసుకోవచ్చు. ప్రతిసారి ఇది హెల్పర్ ఫంక్షన్. సో జస్ట్ ఈవెన్ ఇఫ్ యూ లెర్న్ స్మాల్ థింగ్స్ అని అంతే. సో ఇక్కడ డేటా ఎందుకంటే మనకి రెస్పాన్స్ డాట్ డేటాలో ఏమైనా ఉంటుందంటే రీయూజబుల్ కోడ్ ఇక్కడ. సో దీన్ని ఇందులో మనకు కావాల్సిందన్నా ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఈ డూ నథింగ్ వచ్చింది కదా, ఆథర్ కంట్రోలైజేషన్. ఇక్కడ ఒకవేళ కరెక్ట్గా ఉంటే ఏం చేయాలి అంటే ఎగ్జిస్టింగ్ యూజర్ ఉంటే డూ నథింగ్ అని అంటే రెస్పాన్స్ ఏం రిటర్న్ చేయాలి? నథింగ్ అని అంటే యాక్చువల్గా అయితే ఎగ్జిస్టింగ్ యూజర్ అంటే లాగిన్ అవ్వమని రిటర్న్ చేయాలి. అంటే మనం ఏం చేస్తాం అంటే రిటర్న్ ఆ మెథడ్ కాల్ చేస్తాం ఇక్కడ సెండ్ రెస్పాన్స్, సెండ్ ఆర్ఎస్పి సెండ్ రెస్పాన్స్. ఇందులో ఉన్న పారామీటర్ రెస్పాన్స్, దానికి వాల్యూస్ పాస్ చేస్తున్నాం. ఓకేనా, 400 ఫాల్స్, యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఈ రెస్పాన్స్ సెండ్ రెస్పాన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ నుంచి వచ్చింది. రెస్పాన్స్కి బదులుగా రెస్పాన్స్, ఈ రెస్పాన్స్కి బదులు స్టేటస్ కోడ్ రెస్పాన్స్కి రెస్పాన్స్ ఇస్తుంది. ఆర్ఈఎస్ స్టేటస్ కోడ్ 400, యూజర్ ఫాల్స్. ఓకే, అంటే నువ్వు సక్సెస్ ఫాల్స్ అని, ఎందుకంటే యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యాడు కాబట్టి నీది ఫాల్స్ అని. సో ఎనీ క్వశ్చన్స్? లేదన్నా. సో దీన్ని అక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. సో ఐ థింక్ లెట్ మీ సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలి కదా సెండ్ రెస్పాన్స్. ఓకే, ఇక్కడ క్వశ్చన్స్ ఉంటాయి నీకు అడగవలసిన క్వశ్చన్స్. వాట్ యూ హ్యావ్? ప్రజెంట్ అయితే యాక్చువల్గా అయితే అర్థమైందన్న మొత్తం. ఇక్కడ
మామూలుగా సైన్ అప్ అనేది ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాము. సో అక్కడ బై యూజింగ్ ద రిక్వెస్ట్ హ్యాండిల్ మెథడ్ అండ్ సింక్రనైజేషన్ మనం రిక్వెస్ట్ రెస్పాన్స్ అనే పారామీటర్స్ ఆర్గ్యుమెంట్ సెండ్ చేసాము విత్ ఏరో ఫంక్షన్ ట్రై క్యాచ్ యూజ్ చేస్తున్నాము. సో ట్రైలో అయితే లేదు 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 ఈమెయిల్ తమ్ముడు, పాస్వర్డ్ని నేను ఇది ఒక్కటే అడిగాను. ఇక్కడ 400 దగ్గర తర్వాత ఫాల్స్ ఎందుకు పెట్టాం? అక్కడ మనం తీసుకున్నాం కదా, ఒకసారి దాంట్లోకి వెళ్ళండి, సెండ్ రెస్పాన్స్లోకి వెళ్తే అక్కడ సెండ్ రెస్పాన్స్లోనే అక్కడ బూలియన్ ఉంటుంది. సక్సెస్ బూలియన్ అంటే వెదర్ యూ షుడ్ గివ్ ఎ ట్రూ ఆర్ ఫాల్స్ అని. ఎందుకు మరి ట్రూ అని ఇస్తే అక్కడ మనం యాక్చువల్గా సో ఎగ్జిస్టింగ్ యూజర్ లెట్స్ అవ్వదు టాక్ కదా. అబౌట్ దిస్. యా, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ యూజర్ ఉంటే యూజర్ ఇన్పుట్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఎండ్ నుంచి కదా ఇన్పుట్ చేస్తారు యూజర్. లైక్ ఈమెయిల్ పాస్వర్డ్ ఎగ్జిస్టింగ్ యూజర్ ఉంటే నీకు సైనప్ యూజర్ అయినప్పుడు పాస్వర్డ్ ఈమెయిల్ ఈ రెండు యూజ్ చేస్తే సైనప్ అవుతారు. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ అయ్యారనుకో ఫైండ్ చేస్తుంది, వెయిట్ చేస్తుంది అది వచ్చిన వరకును. సో చెక్స్ ఇఫ్ ద యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయితే, ఇఫ్ నాట్ ఇట్ క్రియేట్స్ న్యూ వన్ అనేసి ఇందాక మాట్లాడుకున్నాం. అయితే ఇఫ్ ద ఎగ్జిస్టింగ్ యూజర్ ఉన్నాడు అనుకో, ఓకే, ఎగ్జిస్టింగ్ యూజర్ అంటే MongoDB ఇఫ్ సమ్వన్ ఆల్రెడీ సైన్డ్ అప్ యూజింగ్ ద ఈమెయిల్ అనేసి, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్తో సైన్ అయ్యారంటే అదే ఈమెయిల్తో తిని. ఇఫ్ ద ఫ్రంట్ ఎండ్ సెండ్స్, నువ్వు ఫ్రంట్ ఎండ్లోనే కదా చూసినప్పుడు ఈమెయిల్ ఇస్తావు విన్నీ gmail.com, దెన్ యూజర్ ఏం చేస్తుందంటే user.find1 ఇక్కడ ఈమెయిల్ యూ నీడ్ టు పాస్ అన్ ఈమెయిల్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్. సో అప్పుడు విల్ లుక్ ఎట్ ఎ డేటాబేస్. డూ ఐ ఆల్రెడీ హ్యావ్ ఎ యూజర్ whose email is vinnychalapilli.com. If it finds one, I mean existing user whose email is Vinny something, becomes that user data. So if not, existing user become null. అందుకే ఇక్కడ if already user exists, response this అని. If you already found a user with that email, don't create another one అని. Okay, user already exists, don't create another one అని. అంటే రెస్పాన్స్ ఏం చేస్తుంది, గివ్స్ ద రెస్పాన్స్ ఆబ్జెక్ట్ యూస్ టు సెండ్ ద రిప్లై. 408 అంటే HTTP కోడ్, బ్యాడ్ రిక్వెస్ట్, సంథింగ్ రాంగ్ వెంట్. ఇక్కడ ఫాల్స్ ఏంటంటే సక్సెస్ఫుల్ ఫ్లాగ్, ఆపరేషన్ ఫెయిల్డ్. మెసేజ్ ఏంటంటే టెల్ ఫ్రంట్ అండ్ వాట్ వెంట్ రాంగ్ అని. ఓకే, సో ద రిక్వెస్ట్ డిడ్ నాట్ సక్సీడ్, సో వీ కుడ్ నాట్ సైన్ అప్ దిస్ ఫర్ యూజర్ అనేసి. ఒకవేళ యూజర్ ఏదైనా ఉంటే డూ నథింగ్ అనేసి. ఇక్కడ ఆల్రెడీ యూజర్ ఉంటే డూ నథింగ్ అనేసి. రెస్పాన్స్ ఫాల్స్, యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ 400. సో అర్థమైందా? అక్కడ 400 బదులు ఏ ఎర్రర్ అయినా ఇవ్వచ్చు అన్న, ఇవ్వకూడదు. ఓన్లీ 400. సో ఓకే, రెస్పాన్స్ అనేది మనకి మంచి క్వశ్చన్ అడుగుతున్నా. తప్పుగా అడిగానా? నో మంచి క్వశ్చన్సే, ఎందుకంటే అది తెలియాలి నీకు. సో ఇప్పుడు యూజర్ ఫైండ్స్ వన్ అంటే ఏం చేస్తుంది, లుక్స్ ఫర్ ఎ డాక్యుమెంట్ దట్ గివెన్ ఏ ఈమెయిల్ అని. ఆ ఈమెయిల్లోని ఉంటాయి. సో ఇట్ ఫైండ్స్ ఎగ్జిస్టింగ్ యూజర్, విల్ హోల్డ్ దట్ యూజర్ డాక్యుమెంట్ ట్రూత్. అంటే ఇఫ్ దట్ డస్ నాట్ ఫైండ్ వన్, ఇట్ విల్ బీ నల్, అంటే ఫాల్స్ వాల్యూస్ ఉంటే ఏం చేస్తుంది, డూ నథింగ్ అనేసి. సో రిటర్న్ అంటే ఓకే, ఇఫ్ ద యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిందనుకో అప్పుడు ఏం చేస్తుందంటే స్టాప్ చేసేస్తుంది. రిటర్న్ అంటే ఇక్కడతో ఆగిపోమని. ఓకే, ఎగ్జిస్టింగ్ యూజర్ ఉంటే రిటర్న్ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటంటే ఓకే దెర్ ఈస్ అక్కడతో ఆగిపోతుంది, ఒకవేళ లేకపోతేనే న్యూ యూజర్కి వెళ్ళేది. రెస్పాన్స్ ఇక్కడికి వచ్చేటప్పుడు వేరే ఉంటుంది. ఇఫ్ ది యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, స్టాప్ ద సైన్ అప్ ప్రాసెస్ అండ్ సెండ్ ఏ మెసేజ్ బ్యాక్ టు ద క్లయింట్ సేయింగ్ యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. అంటే ఆల్రెడీ ఉన్నారు కాబట్టి 400 ఎర్రర్. 400 స్టేటస్ కోడ్ అంటే ఫస్ట్ చెక్ ఇఫ్ దట్ ఈమెయిల్ ఈజ్ ఆల్రెడీ యూజ్డ్. రెస్పాన్స్ 400 మీన్స్ మెసేజ్ ఆల్రెడీ యూజర్ ఉంటే, ఇఫ్ నో కంటిన్యూ అనేసి. సో హోప్ఫుల్లీ నువ్వు అర్థం చేసుకుని ఉంటాను, ఎందుకంటే ఉన్న తర్వాత నువ్వు మళ్ళీ అదే ఈమెయిల్ సైన్ అప్ అయితే 400 ఎర్రర్ వస్తుంది, యూజర్కి చెప్తుంది ఫెయిల్డ్ అని.
సక్సెస్ఫుల్ ఫాల్స్ అనేసి. ఎందుకంటే ద క్లయింట్స్ రిక్వెస్ట్ ఫెయిల్డ్ అయిపోయింది అంటే మీన్స్ ద బ్యాడ్ రిక్వెస్ట్, ద క్లయింట్ మేడ్ అన్ ఇన్వాలిడ్ రిక్వెస్ట్. ఇన్ దిస్ కేస్ ట్రయింగ్ టు రిక్వెస్ట్ అన్ ఎగ్జిస్టింగ్ ఈమెయిల్. ఎప్పుడైతే ఎగ్జిస్టింగ్ ఈమెయిల్తో ఉంటే మళ్ళీ నువ్వు అదే ఈమెయిల్తో సైన్ అప్ అవ్వాలనుకుంటే యూ విల్ గెట్ ద ఎర్రర్ అనేసి. ఓకే, దీనికి ఇప్పుడు మనం జనరల్ గా ఫ్రంట్ ఎండ్ ఎలా కనెక్ట్ చేస్తాం అన్న దీనికి? ఫ్రంట్ ఇప్పుడు ఎండ్ ఇదంతా వాటికి మనం జస్ట్ ఈమెయిల్ పాస్వర్డ్ ఇక్కడ దాన్ని యూస్ చేసుకొని ఐ మీన్ ఫ్రంట్ ఎండ్లోని మనం దీనికి ఒక ఫంక్షన్ ఏపీఐ యూస్ చేస్తాం. చేసుకొని కనెక్ట్ చేస్తామా? ఒక ఏపీఐ వస్తుంది లోకల్ హోస్ట్ 2000, అది ఫ్రంట్ ఎండ్లో పెట్టేస్తాం ఒక ఓకే ఒక మెథడ్లో, అంటే అసింక్రనస్ సింక్ మెథడ్లో పెడేస్తే అయిపోద్ది. అది వచ్చినప్పుడు చూస్తుంది. సో ఓకే లెట్స్ ఇది ఫినిష్ చేసేద్దాం. ఇది ఇప్పుడు ఓకే ఒకవేళ యా ఇది అర్థమైందండి నాకు. ఇప్పుడు యూజర్ ఆల్రెడీ ఉంటే సెండ్ రెస్పాన్స్ సక్సెస్ఫుల్ అంటే, లేనప్పుడు ఏం చేస్తుంది, ఇంకొకటి క్రియేట్ చేస్తుంది కదా. అంటే ఇది ఏం రిటర్న్ చేస్తుంది, రిటర్న్ రెస్పాన్స్ అది కొత్తగా రిజిస్టర్ చేస్తే కదా 200. ఒకవేళ ఉంటే యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అప్పుడు, లేకపోతే ఒకవేళ యూజర్ లేకపోతే- ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవ్వకపోతే నీ యూజర్ దగ్గరికి వెళ్ళిద్ది. నీ యూజర్ దగ్గరికి వెళ్ళి మనం రిటర్న్ ఇక్కడ క్రియేట్ చేసుకుంటాము. ఇప్పుడు ఆల్రెడీ రెస్పాన్స్ ఉంటే ఇవన్నీ నువ్వు బైహెడ్ చేసేవాళ్ళు ఒకసారి. అంటే నువ్వు అలా చేస్తూ ఉంటే వచ్చేస్తుంది తమ్ముడు. ఒకవేళ యూజర్ ఉంటే ఆల్రెడీ యూజర్ ఎగ్జిస్ట్ అయిపోయాడు, అందుకే అది క్రియేట్ చేయదు ఫాల్స్ 400 బ్యాడ్ రిక్వెస్ట్. అంటే వై యూఆర్ యూజింగ్ సేమ్ రెండు ఒకసారి. ఒకవేళ లేకపోతే న్యూ యూజర్ క్రియేట్ చేస్తుంది. ఓకే, క్రియేట్ న్యూ వన్ విత్ దిస్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. రిటర్న్ రెస్పాన్స్ ఏమొస్తుంది, రిక్వెస్ట్ 200. ఓకే, సో వాట్ డస్ ద 200 డూ అని. అంటే ఎర్రర్ కోడే ఒకటి ఐడియా లేదన్న నాకు. 200 అనేది ఓకే అనేది. ఓకేనా, ఓకే సక్సెస్ఫుల్ అనే. ఓకే, సో ఇక్కడ రిక్వెస్ట్ ఏంటంటే ఎక్స్ప్రెస్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్, అంటే ఇట్ వాట్ వీ యూస్ టు సెండ్ బ్యాక్ టు ద ఫ్రంట్ ఎండ్ అని. ఓకే, 200 అంటే హెచ్టిటిపి కోడ్ మెయిన్ సక్సెస్, ద ఫ్రంట్ ఎండ్ నోస్ ఎవ్రీథింగ్ వెంట్ ఫైన్ అని. ఓకే, సో ట్రూ అంటే సక్సెస్ఫుల్ ఫ్లాగ్ అంటాం. దిస్ టెల్స్ ఫ్రంట్ ఎండ్ దట్ రిక్వెస్ట్ సక్సీడ్. ఫాల్స్ ఈజ్ యూజ్డ్ వెన్ సంథింగ్ గోస్ రాంగ్, లైక్ ద యూజర్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఫాల్స్ అని మళ్ళీ క్రియేట్ చేయకూడదు. సో కొత్తగా క్రియేట్ చేస్తే ట్రూ అనేసి అన్నీ, అంటే ఈమెయిల్ పాస్వర్డ్ కరెక్ట్గా అయ్యి డన్. యూజర్ ఆల్రెడీ సక్సెస్ మెసేజ్ వచ్చింది జేసన్ ఫార్మెట్లో. నేను ఇప్పుడు చూపించేస్తాను. ఇది అదే మనం ఇప్పుడు ఇక్కడికి వస్తాం కాబట్టి జస్ట్ నెక్స్ట్. ఇప్పుడు సో ఇక్కడికి వచ్చాం, అక్కడి వరకు అర్థమైంది కిత్తము. ఇప్పుడు రెస్పాన్స్ ఫెయిల్ అయితే ఏ ఎర్రర్ వస్తుంది, 500 ఎర్రర్ వస్తుంది, రైట్? అవును, అది ఇంటర్నెట్ ఎర్రర్ అంటారు, లేదంటే సర్వర్ ఎర్రర్ అంటారు. సర్వర్ ఎర్రర్. ఓకే, నీ 10th ఎప్పుడైంది తమ్ముడు? 18th అన్న. 2018లోనా? అది బీటెక్ కదా, 2012లో అయింది. ఓ 2012 బ్యాచ్. నాది 2012 10th. అవునా? తెలీదా? లేదమ్మా, నాది 2012. ఓకే ఓకే, బీటెక్ 18th అయింది నాకు. నాది కూడా. మన ఇద్దరం అయితే క్లాస్మేట్స్ అయితే. నమ్మేసావే? హలో, నమ్మటం అంటే తెలియదు కదన్నా నాకు. నాది అప్పుడే అయింది, కానీ నమ్మాను యాక్చువల్గా, నిజమే అనుకున్నా. 3 years ముందు అయిపోయింది నాది 10th. 2012కి దగ్గరలోనే 9లో అయింది. మా చెల్లిది ఎప్పుడయిందో తెలియదు. మా చెల్లిది నాది డిగ్రీ అయ్యింది, అది డిగ్రీ సెకండ్ ఇయర్లో
2015లో అయింది మా చెల్లిది ఇంటర్. 2013 బ్యాచ్ అనుకుంటాను మా చెల్లి. మ్మ్. ఓకే. ఇక్కడ సో ఇక్కడ మనం పారామీటర్స్ కింద ఏం పాస్ చేయాలి? ఈమెయిల్, రైట్? అంతే కదా, ఫైండ్ వన్ అంటే ఈమెయిలే కదా, ఈమెయిల్ ద్వారానే ఫైండ్ చేస్తాం మనం. యా. సో మరి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏమో. న్యూ యూజర్ కదా. ఎందుకన్నా అలా? ఆలోచించు. అంటే ఇక్కడ ఎందుకు ఇవి పాస్ చేసావు? ఇక్కడ యాక్చువల్గా యూజర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని పెడుతున్నాం. ఓకే, మళ్ళీ యూజర్ అని యూజర్కి అసైన్ చేస్తున్నాం. ఎందుకు? సో అప్పుడు యూజర్ డేటాబేస్ లో యూజర్ కింద రిజిస్టర్ అవుతుంది. మళ్ళీ ఇంకోసారి ఏమన్నా మళ్ళీ రిజిస్టర్ అవడానికి ఉన్నప్పుడు అప్పుడు ఎగ్జిస్టింగ్ యూజర్ కింద అవుతుంది. అంతేనా? యూజర్ ఇప్పుడు ఆల్రెడీ యూజర్ కి అసైన్ చేస్తున్నాం మనం. గుడ్. సో ఓకే, సో ఇక్కడ ఈమెయిల్ ఎందుకు పాస్ చేస్తుంటే డేటాబేస్ హూజ్ ఈమెయిల్ మ్యాచెస్ వన్ ప్రొవైడెడ్ అనేసి కరెక్ట్ ఈమెయిల్ ప్రొవైడ్ చేసిన ఈమెయిలే కదా. ఓకే, ఆ ఈమెయిల్ మ్యాచ్ అవ్వాలి. సో ఈమెయిల్ టు ఫైండ్ వన్ అంటే దిస్ ఈస్ కాల్డ్ క్వీరీ ఆబ్జెక్ట్ ఇన్ మాంగోడిబి అంటారు. సో ఈమెయిల్ ఈజ్ ఎ షార్ట్ హ్యాండ్ ఫర్ ఈమెయిల్. ఇలాగా ఇది షార్ట్ హ్యాండ్, లేదంటే నువ్వు ఈమెయిల్ ఇలా ఉంటుంది. ఓకే ఓకే. సో mongoose will look in the database for a user whose email matches the one provided. సో మనం ఎందుకు యూజ్ చేస్తానంటే టు చెక్ ఇఫ్ దట్ ఈమెయిల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఈ ఈమెయిల్కి అది ఎగ్జిస్ట్ అయ్యింది, ఎవరైతే ఎన్రోల్ అయ్యారో అది ఎగ్జిస్ట్ అయితే ఇన్ ద డేటాబేస్ బిఫోర్ క్రియేటింగ్ ఏ న్యూ యూజర్. ఇఫ్ యూ డోంట్ పాస్ ఇట్ mongoose వుడ్ నాట్ నో విచ్ యూజర్ లుక్ ఫర్ అనేసి. అంటే ఆ ఈమెయిల్ అంటే మామూలు బేసిక్గా ఎలాగుంటుంది అంటే ఇక్కడ జస్ట్ ఆ ఈమెయిల్ ఇలాగా. సో నేను @gmail.com ఇలా ఉండడానికి. ఓకే, ఆ ఎగ్జిస్ట్ అయ్యిందా లేదా చూడడానికి. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఎందుకు ప్రాసెస్ చేసామంటే ఓకే, సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆబ్జెక్ట్? మీరు ఇక్కడికి వెళ్ళినట్టుగా అయితే యూటిలిటీ క్లాస్లోని మీకు లాస్ట్ది డేటా అనేది యూ కెన్ టేక్ ఎనీథింగ్, ఎందుకంటే యూ మెన్షన్డ్ ఈజ్ ఏ ఇండెక్స్ సిగ్నేచర్, రైట్? అందులో నువ్వు ఏవైనా పాస్ చేసుకోవచ్చు. ఇది మస్ట్ బి కీ స్ట్రింగ్ అవ్వాలి, ఇది నెంబర్ అయినా అవ్వచ్చు, స్ట్రింగ్ అయినా అవ్వచ్చు, ఇంకా ఆబ్జెక్ట్ అయినా అవ్వచ్చు, లేదంటే ఎరే అయినా అవ్వచ్చు. ఓకే ఓకే, మేక్ సెన్స్ తమ్ము. అందుకే ఇక్కడ మనం ఇక్కడ ఇలాగే పాస్ చేసాం. ఇక్కడ ఎలా పాస్ చేసామంటే ఇక్కడ ఆబ్జెక్ట్లో సో నువ్వు ప్రాపర్టీ వాల్యూ ఎనీ కాబట్టి నువ్వు ఇక్కడ ఇలా ఇచ్చుకోవచ్చు ఈమెయిల్ అని. సో నేను అలా అవ్వలే. సో ఇక్కడ మస్ట్గా నేను ఏం చేశానంటే ఆబ్జెక్ట్ని పాస్ చేశాను. ఇక్కడ యూజర్ అనేది కీ, ఇక్కడ న్యూ యూజర్ అనేది. సో న్యూ యూజర్ అనేది ఆ డాక్యుమెంట్. సో ఇప్పుడు నేను ఈ యూజర్, రైట్? నువ్వు ఏదైనా పాస్ చేసుకోవచ్చు కదా అందులో సిగ్నేచర్లో. అన్నౌన్ అని ఎందుకు ఇచ్చాను ఆ కీవర్డ్. అప్పుడు ఏదైనా పాస్ చేయొచ్చు. నువ్వు అక్కడ ఫంక్షన్ వాల్యూ ఏదైనా పెట్టుకోవచ్చు, కీ మాత్రమే స్ట్రింగ్ ఉండాలి, మిగతా అన్ని యూ మస్ట్ పాస్ వాట్ ఎవర్ యూ వాంట్ టు పాస్ అని. ఓకే, మేక్ సెన్స్ రైట్ తమ్ము? ఓకే, సో ఇందులో నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చేదమ్ము? అర్థమవుతుంది ప్రాజెక్ట్? చేసేటప్పుడు వస్తే చెప్తాను. ప్రెజెంట్ అర్థమైంది. నెక్స్ట్ ఇప్పుడు సెండింగ్ రెస్పాన్స్ అయిపోయింది. నెక్స్ట్ రౌటింగ్ ఉంది. రౌటింగ్ అయిపోతే అదొక 10 minutes ఉంటుంది. రౌటింగ్ ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు నువ్వు ఇవన్నీ చూస్తావు. నువ్వు ఇందాక అడిగే ఒక క్వశ్చన్, ఇవన్నీ ఫ్రంట్ ఎండ్లో ఎలా చూస్తావు అనేసి.
సో చేసేద్దామా? మొత్తం చాలా చాలు 1 అవర్ అయింది. ఓకే తమ్ముడు అయితే. సో 1 అవర్ పైన